கீழ்வானம் வெள்ளென்று எருமை சிறுவீழ்மேவான் பரந்தனான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவன் வந்து நின்றோம். கோதுகலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவாவென்று ఆరాయందు అరుల్ ఏలోరెంబావాయ్. తూర్పు దిక్కున తెల్లని కాంతి వ్యాపించుచున్నది. తెల్లవారినది. మేతకు విడువబడిన గేదెలు నలుదిక్కులకు వ్యాపించినవి. మన తోటి పిల్లలు వ్రతస్థలమునకు వెళ్ళుటకై బయలుదేరిరి. అట్లు వెళ్ళుటయే ప్రయోజనకరమని భావించి నడుచుచున్నారు. కృష్ణుని వద్దకు వెళ్ళుటయే ఫలమని భావించి వారు వెళ్ళుచున్నారు. అట్లు వెళ్ళుచున్న వారిని నిలిపివేసి, మేము నిన్ను పిలుచుటకు నీ ద్వారమందు నిలిచియున్నాము. కుతూహలము గల ఓ లలనన లేచి రమ్ము. శ్రీకృష్ణుని దివ్య మంగళ గుణములను కీర్తించి వ్రతమును ప్రారంభించి వ్రతమునకు సాధనమైనట్టియు పరాయను సాధనము గ్రహించి కేసీ అను రాక్షసుని చీల్చి సంహరించినట్టియు మల్లుర ప్రాణములను కొల్లగొట్టినట్టియు దేవతలందరకు ఆ దేవుడైన వానిని సమీపించి సేవించిన ఎడల అతడు మెచ్చుకొని, అయ్యయ్యో నేను రావాలనుకుంటుండగా మీరే వచ్చితిరే అని మనను పరిశీలించి మన కోరిక నెరవేర్చును. కనుక వెంటనే లేచి రమ్ము అని తోటి కన్యను మేల్కొల్పుచున్నారు.